ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రజా దర్బార్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇందులో 4 మండలాల అధికారులు పాల్గొనాల్సి ఉండగా కొందరు డుమ్మా కుట్టారు. మొదటగా సీఏ ఎస్ఏలు రాకపోవడంతో కార్యక్రమాన్ని నిలిపివేశారు కొలికపూడి. కొద్దిసేపటి తర్వాత ఎస్ఏ హాజరయ్యారు. సీఏ ఎక్కడని ఎమ్మెల్యే అడగగా నూజివీడు కోర్టు పనిపై వెళ్లారంటూ సమాధానం చెప్పారు. ఎందుకు వెళ్లారు, ఇక్కడ ప్రజా దర్బారు నిర్వహిస్తున్నారని తెలియదంటూ కొలికపూడి ప్రశ్నించారు. సీఐ కోర్టుకు వెళ్లిన కేసు డీటెయిల్స్ కూడా కావాలన్నారు. లేదంటే సీఐ రావాల్సిందేనని ఆదేశించారు. చాలా సేపటి తర్వాత కార్యక్రమాన్ని ప్రారంభించిన కొలికపూడి ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారే. శివ, చెప్పండి. కొలికపూడి నిర్వహించిన ప్రజా దర్బార్కి సైతం అటు అధికారులు పోలీసులు కూడా లేట్ గా వచ్చినట్టు తెలుస్తుంది. సో దేనికోసం లేట్ అయిందనే వివరాలు కూడా ఆయన కావాలంటున్నారు. ప్రస్తుతం ప్రజా దర్బార్ వద్ద సిచ్యువేషన్ ఎలా ఉంది? మొత్తం మీద చూసుకుంటే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మంత్రి లోకేష్ ఆదేశం ప్రకారం కూడా అన్ని నియోజకవర్గాల్లో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి మంత్రి ఆదేశాలు జారీ చేశారు. మంత్రి ఆదేశాల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారు. దానిలో భాగంగానే ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించిన తిరువూరు నియోజకవర్గంలో ప్రజా దర్బార్ ను ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ ప్రారంభించారు. అయితే దీంట్లో ఎంపీ ఫోటో లేదని నిన్న కొంత రాద్ధాంతం కొనసాగింది. అయితే ఈ రోజు ఎట్టకేలకు ప్రజా దర్బార్ ప్రారంభమైంది. అధికారులు ఎవరు కూడా కొద్దిసేపటి వరకు రాలేదు. కానీ అధికారులు రాకపోయినా కానీ ప్రజా దర్బార్ ని ఎమ్మెల్యే ప్రారంభించాడు. ఆ తర్వాత పోలీసులు ఎవరు ఎస్ఐసి ఇద్దరు రాని పరిస్థితి కనిపిస్తోంది. అరగంట తర్వాత ఎస్ఐ వచ్చాడు. ఆ తర్వాత సిఐ రాలేదు. సిఐ ఎందుకు రాలేదని చెప్పి ఎస్ఐని ప్రశ్నించారు. అయితే నూజివీడు కోర్టు పని మీద సిఐ గారు వెళ్లారని చెప్పి ఎస్ఐ సమాధానం, ఏ కేసు పని మీద ఎందుకు వెళ్లారో చెప్పాలని చెప్పి కూడా ఎస్ఐని గట్టిగా నిలదీసిన పరిస్థితి కనిపించింది. మరొక వైపు ప్రజా దర్బార్కి సంబంధించి ప్రజలైతే భారీ స్థాయిలో వచ్చిన పరిస్థితి కనిపించింది. కానీ అధికారులు మాత్రం చాలా తక్కువ మంది హాజరైన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పటికే తిరువూరు నియోజకవర్గానికి సంబంధించి ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే కొనసాగుతున్న నేపథ్యంలో అధికారులు కొంత అయోమయం డైలామాలో పడ్డ పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏ వైపు వెళ్తే ఏమవుతుందో అనే ఆందోళన అలజడి ప్రజాప్రతినిధులు చేస్తున్న వ్యవహారంతో అధికారులు కొంత ఆందోళన చెందుతున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. అయితే కొంతమంది అధికారులు హాజరయ్యారు, మరి కొంతమంది అధికారులు అయితే దుమ్మా కొట్టిన పరిస్థితి కనిపించింది. ఎట్టకేలకు ప్రజా దర్బార్ ని 2 విడతలుగా కొద్దిసేపు వాయిదా వేసి చివరికి 2 గంటల తర్వాత ప్రజా దర్బార్ ని ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ ప్రారంభించారు. అఖిల. రైట్ శివ, థ్యాంక్ యూ.